డే 3 యూఎస్ ఓపెన్‌లో ఏమైనా సంచలనాలు నమోదయ్యాయా? అండ్ డే 4 ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది? అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. డే 3 హైలైట్ ఏంటంటే జోకోవిచ్ ఫొన్సికా అనే బ్రెజిలియన్ ప్లేయర్‌కి కోచ్ అవుతాను రిటైర్ అయిన తర్వాత అని చెప్పి కమెంట్ చేశాడు. దానికి ఫొన్సికా రిప్లై కూడా ఇచ్చాడు. సో, ప్రెజెంట్ నా దగ్గర మంచి టీమే ఉంది. సో, లెట్స్ సీ మేబీ ఫ్యూచర్‌లో ఏమన్నా చూస్తానని. కానీ జోకోవిచ్ అన్నాడు తన కోచింగ్‌కి చాలా కాస్ట్ అయ్యిద్ది అని కూడా తను కమెంట్ చేశాడు. సో, లెట్స్ సీ హౌ ఆళ్ళు ఎలా ముందుకెళ్తారనేది మనం చూద్దాం. ఎందుకంటే ఫొన్సికా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నా గత వీడియోలో కూడా మీరు ఒకసారి అతని గేమ్ ప్లే చూస్తే సేమ్ అల్కరాజ్ గేమ్ ప్లే ఉండిద్ది. చిన్న చిన్న మిస్టేక్స్‌తో మ్యాచ్ ఓడిపోతుంటాడు. ఎందుకంటే అతను విన్నింగ్ స్ట్రోక్స్ చాలా ఉంటాయి. విన్నింగ్ అతను గాని కొడితే బాల్‌ని తీయడం చాలా కష్టం ఎవరికైనా. సో, అతను గాని ఇంకొక 2, 3 రౌండ్‌లు ముందుకెళ్తే టాప్ 10 ప్లేయర్స్‌తో అతనికి మ్యాచ్‌లుంటాయి. సో, ఆ మ్యాచ్‌లు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో, లెట్స్ సీ ఎవరు ఎలా ఉండిద్ది అనేది మనం ముందు ముందు చూద్దాం. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవీఎస్ వ్లాగ్స్. సో, మనకి డే 3లో అయితే ఎలాంటి సంచలనాలు నమోదవ్వలేదు. సో, యాజ్ యూజువల్ టాప్ సీడ్ యానిక్ సిన్నర్ వరుస సెట్‌ల్లో గెలిచాడు. ఈసారి టైటిల్ మీద గురివేసిన జెడ్వెరేవ్ వరుస సెట్‌ల్లో మ్యాచ్‌ని గెలిచాడు. అలానే టామిక్ పాల్ అతను కూడా మ్యాచ్‌ని గెలిచాడు. నేను ఆల్రెడీ చెప్పాను డే 3 ఈస్ ఫర్ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అని. షపలోవా గెలిచాడు. అండ్ అలానే 10th ర్యాంక్ అయిన ముసెట్టి కూడా ఆ పెరికార్డ్ మీద గెలిచాడు. సో, ఆ పెరికార్డ్ కూడా సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండే. ఆ మ్యాచ్ చాలా బాగుంది. సో, మీరు గాని చూసినట్లయితే మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నా అనాలిసిస్ అయితే ఆ పెరికార్డ్ సర్వ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు గానీ కొంచెం ఆవేశపడుతున్నాడు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ప్రతి బాల్ విన్నింగ్ కొట్టేద్దామని చెప్పి చూస్తున్నాడు. సో, దానివల్ల అతను ఎక్కువ ఔట్లు కొట్టడం జరిగింది మ్యాచ్‌లో. సో, ఈ మ్యాచ్ గాని మీరు చూసినట్లయితే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లే బబ్లిక్ అండ్ సిలిక్ మ్యాచ్‌లో బబ్లిక్ గెలిచాడు. సో, నాకు పర్సనల్‌గా బబ్లిక్ గేమ్ కొంచెం వెరైటీగా ఉండిద్ది. అండ్ నేను కొంచెం ఇష్టపడతాను అతని ఆటని. సో, అతని ఆటని మీరు కానీ ఇష్టపడినట్లయితే మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీకు బబ్లిక్ గేమ్ ప్లే ఎలా ఉండిద్ది? ఇష్టమా కాదా అనేది. అలానే అల్ట్‌మేర్ 5 సెట్స్ ఆడి మ్యాచ్‌ని గెలిచాడు. అలాగే ఇటాలియన్ ప్లేయర్ సోనిగో 5 సెట్స్ ఆడి మ్యాచ్‌ని ఓడిపోవడం జరిగింది. అలానే మనకి కెనడియన్ ప్లేయర్ గుర్ అతను కూడా మ్యాచ్‌ని గెలిచాడు. ఉమెన్స్‌లో టాప్ 2 సివియాటిక్ మ్యాచ్‌ని గెలిచింది. అలానే కౌస్టిక్ తను కూడా మ్యాచ్‌ని గెలిచింది. అండ్ అమెరికన్ హాట్ ఫేవరెట్ కోకో గౌఫ్ ఆహ్, తన ఫస్ట్ రౌండ్‌లో కష్టపడి గెలిచింది. ఇట్స్ 3 సెట్ మ్యాచ్ జరిగింది. అండ్ లెట్స్ సీ. సో, ఆమె తన ముందు ముందు ఎలా ఆడిద్ది అనేది మనం చూద్దాం. డే 4 చూసుకున్నట్లయితే డే 4 ఈస్ ఫర్ ఆల్ బిగ్ ప్లేయర్స్. రౌండ్ 2 స్టార్ట్ అయిపోయింది. సో, ఈరోజు మనకి జోకోవిచ్, ఫోన్సెకా, రోడ్, రోనే, ఫ్రిడ్జ్, టియాఫో, అల్కరాజ్, షెల్టన్ సో, వీళ్ళందరూ బరిలో దిగబోతున్నారు. సో, మీరే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు? సో, అండ్ మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అనేది కూడా మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రేపు ఈవినింగ్ 7:00కి సో, డే 4 హైలైట్స్‌తో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సబరీష్.